స్వాగతం సుస్వాగతం. టైమ్స్ ఆఫ్ డివోషన్ ఛానల్ తరపు నుంచి ఖగోళ శాస్త్రం చూస్తున్నామండి. ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో 2024వ సంవత్సరం టైమ్స్ ఆఫ్ డివోషన్ ఛానల్ తరపు నుంచి ఖగోళ శాస్త్రం చూస్తున్నామండి. ఈ ఖగోళ శాస్త్రం లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. కుంభరాశి వారి జ్యోతిష్యం, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. కుంభరాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం గవ్వలండి వారికి. ఎందుకంటే రాహు మహర్దశ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కుంభరాశి వారికి శనీశ్వరుడు అధిపతి. లక్కీ నెంబర్ 8 ఉంటుంది, వారికి 4 ఉంటుంది. ముఖ్యంగా శతధార నక్షత్రం ఉన్న వారికి మాత్రం చాలా వరకు రాహు మహర్దశ అండి. కానీ మాత్రం పూర్వభద్ర నక్షత్రం ఉన్నవారికి మాత్రం శని మహర్దశ అండి. వీరి పేరు మీద మాత్రం రాజయోగం ఉంటుంది. వీరి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు దగ్గరకు వచ్చినాయండి. లాస్ట్ ఘడియలో నడుస్తుంది వీరి పేరు మీద. వీరి జ్యోతిష్యంలో కుటుంబ పరంగా మాత్రం విరోధాలు చాలా వస్తాయి. కోర్టు కేసులు, తగాదాలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు, అలాగే వివాహ విషయంలో మాత్రం డైవర్స్ కోరుతున్నవారు, కళ్యాణ విషయంలో ఇబ్బందులు ఉన్నవారు, అలాగే మాత్రం అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు, అలాగే పొలం తగాదం ఉన్నవారు, విదేశానంలో వెళ్ళాలనుకున్నవారు, లేదా మాత్రం ధన విషయంలో నష్టపోయిన వారు, మోసపోయిన వారు, వారందరికీ ఉపశమనం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం మీరు ఖచ్చితంగా ప్రయత్నాలు చేయాలండి. కానీ ఎవరు పుట్టిన ఘడియ వారికి ఉంటుందండి. కాబట్టి దాన్ని బట్టి కూడా అనుసరించాలండి. కుంభరాశి అంటే కొన్ని కోట్లాది మంది కూడా రాశి ఉంటుందండి. అందరికీ జరగాలంటే అలాంటి యోగాలు జరగవు. కాబట్టి కొన్ని పుట్టిన ఘడియ బట్టి కూడా చూడాలండి. రెండవసారిగా వలేసి చూద్దాం కుంభరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే వారి పేరు మీద పడ్డాయండి. మొత్తం మాత్రం 7 గవ్వలు పడ్డాయి. రాహు కేతుల కలయిక ఉన్నది. 7 గవ్వలు, సప్తస్వరాలు, సప్త సముద్రాలు, అలాగే మాత్రం మరి జాతకంలో 7 అడుగులు, 7 ఖండాలు, అలాగే 7 కొండల స్వామి. చాలా వరకు మాత్రం శుభయోగం గవ్వలు పడ్డాయి వారి జాతకానికి. వీరి పేరు మీద మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి ధన విషయంలో, అలాగే ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, పర్సనల్ లైఫ్లో, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ, పిల్లలకు కానీ, బాలలకు కానీ, అలాగే మాత్రం బాలికలకు కానీ విద్య విషయంలో ఇబ్బందులు వచ్చిన వారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మహాగణపతికి పూజ చేయటం చాలా వరకు మంచిది. గణపతి అనుగ్రహం ఉంటే చాలా వరకు ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నాయి తొలగిపోతాయండి. గణపతి అనుగ్రహం లేకుంటే అడగడుగున ఆటంకాలు ఉంటాయండి. అందుకని ముక్కోటి దేవతలు లాస్ట్కు మొదటి స్థానం విఘ్నేశ్వరుడు ఇచ్చినారు. కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలండి. ఇది జాతకంలో ఎల్నాటి శని ప్రభావం తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా శనీశ్వరుని పూజ చేయటం, శనీశ్వరుని మాత్రం ఆరాధన చేయటం చాలా వరకు ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వర అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఉన్నదండి. అలాగే లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయటం మంచిదండి. ఇప్పటి వరకు అయితే 11 గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. ఫస్ట్ 4 గవ్వలు, తర్వాత ఇప్పుడు మాత్రం 7 గవ్వలు. మూడవసారి గవ్వలేసి చూద్దాం కుంభరాశి వారి జాతక బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం. మూడవసారి గవ్వలేస్తే మాత్రం పడ్డాయండి. 3 గవ్వలు పడ్డాయి. రాహు మహర్దశ జాతకం వీరి పేరు మీద. రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. చాలా వరకు మాత్రం శుభం గవ్వలు మాత్రం 3 గవ్వలండి. విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ, పార్వతి, పరమేశ్వరుడు, లక్ష్మీదేవత అధికాయకం. అలాగే మాత్రం మన గుణాలు 3 గుణాలు ఉంటాయండి. సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తామస గుణం ఉంటుంది. సత్వగుణం అంటే వారు సాధు జంతువు లాంటి మనుషులు. తామస గుణం అంటే మాత్రం తొందరపాటు చాలా ఉంటుంది. రజోగుణం అంటే 2 రకాల గుణం ఉంటుంది వారి పేరు మీద. ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం చాలా శుభయోగం గవ్వలు పడ్డాయండి. రాహుకేతుల గవ్వలు పడ్డాయి 11 గవ్వలు. ఇందాక ఇప్పుడైతే 3 గవ్వలు పడ్డాయి. మొత్తం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం 14 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1వ సంఖ్య మాత్రం రవి మహర్దశ కలిసి వస్తుంది రాజకీయ నాయకులకు. 4వ సంఖ్య రాహు మహర్దశ కాబట్టి మాత్రం విద్యార్థులకు, సైన్స్ కారకులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధల, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుని ధ్యానం చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.